మనం రోజు లేజర్ షో చూస్తున్నాం కదా. సో ఆ లేజర్ షోలో హనుమాన్ చాలీసా గురించి చెప్తున్నారు కదా. దానికి ముందంతా కూడా మనకి రాంభట్ల నృసింహ శర్మ గారే వ్యాఖ్యానం అంతా రాశారు. సో గివ్ హిమ్ ఎ బిగ్ అప్లాస్. బ్రహ్మ విష్ణు మహేశాద్యా యస్యాంశా లోకసాధకాః తం రామం సచ్చిదానందం రాసేశ్వరం భజే. రామనారాయణ నిర్వాహక ప్రముఖులకు వారధి సదస్సు ఏర్పాటు చేసి శ్రీరామ దిగ్విజయోత్సవంగా దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ శిరసు వంచి నమస్కరిస్తూ, కేవలం వయసులో చిన్నవారే అగ్నిశిఖా సమానమైన శిఖధారణ చేసినటువంటి ఈ బాల బృందానికి శ్రీరాముని తరపున దీవెనలు అందిస్తూ, ఈ సాయంత్రన వేళ ఈ ప్రసంగం బాల్య రామాయణం అంటే బాల్యంలో ఉన్నారు మీరంతా, రామాయణం గురించి తెలుసుకోవాలి అని కాదు విగ్రహవాక్యం. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఇక్కడ శ్రీరామ అనే ఆ మాటకి ఆ మూర్తికి ఉన్న ధర్మం ఏమిటి అంటే, ఇక్కడ ఎవరు మాట్లాడినా రామాయణం గురించి మనం బాల్యావస్థలో ఉండి మాట్లాడుతున్న వాళ్ళమే అవుతాం. కాబట్టి బాల్య రామాయణము అంటే ఆ రకమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. నా ప్రసంగ ధోరణిలోకి వెళ్ళడానికి ముందుగా, ఇంతకుముందే ఇక్కడ ఒక చిరంజీవి ఆమె వరకు ఆమె ఆంగ్లంలో మాట్లాడని అనుకుంటున్నారు, కానీ శుద్ధమైన సంస్కృత ప్రసంగం విన్నట్టే ఉంది. అద్భుతమైనటువంటి పరిశోధనాంశాన్ని చేస్తున్నది న్యాయవాద వృత్తి. న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళందరూ ఇలా మాట్లాడతారా, ఇలా ఉన్నవాళ్ళందరూ న్యాయవాద వృత్తి చేస్తారా? ఈ రెండు అంశాలు పక్కన పెట్టేస్తే దీనికి పైన ఇంకొకటి ఉంది. ఏమిటి అంటే, విశ్వామిత్ర వశిష్ఠులు బ్రహ్మర్షి ద్వయం, జనక మహారాజు రాజర్షి. ఈ బ్రహ్మర్షి రాజర్షిని కలిపి ఆరాధించిన మరొక మహర్షి ఎవరు అంటే రామర్షి. శ్రీరాముడు సాక్షాత్ ఋషి తుల్యుడు. ఋషులే ధర్మాన్ని ప్రచోదనం చేస్తారు, ప్రవచిస్తారు, న్యాయ మీమాంసని చెప్పగలరు, న్యాయ పరిష్కారాలని సూచించగలరు. వారి ద్వారానే నడిచినది రామాయణం, రాముని యొక్క నడవడి. సాధారణంగా భగవదంశ భూస్థలానికి వచ్చినప్పుడు దాన్ని అవతరణం అంటున్నాం. అంటే కిందకి దిగడం. కిందకి దిగిపోవడం వేరు, కిందకి దిగడం వేరు. దిగడం వేరు, దిగజారడం వేరు. దిగడం ఎందుకంటే ఆ ఔన్నత్యాన్ని మనం అందుకోలేం కాబట్టి మన లఘు స్వరూపాల్ని మనస్తత్వాల్ని బాగు చేయడానికి వాళ్ళు మన దాకా దిగి వచ్చారంటే తగ్గి వచ్చారు. ఇక్కడ రెండు అంశాలు. సాధారణంగా భగవదవతారం వచ్చినప్పుడు ఆ ఇతివృత్తాన్ని గాథని కథ అనకూడదు, గాథ అనాలి. అంటే అది గతించినది లేకపోతే నడుస్తున్నది, అది చరిత్ర. కథ అంటే కల్పన. ఇక్కడ దీన్ని దేవతలు నడిపించడం ఒక పద్ధతి, ఋషులు నడిపించడం అన్నది రెండవ పద్ధతి. ఈ రామావతారంలో ఏమి జరిగింది అంటే మొత్తం అంతా కూడా ఋషులే నడిపించారు. పుత్రకామేష్టి చేయాలి అని సూచించినది, చేసినది ఋషులే. చివరి వరకు కూడా విచిత్రం ఏమిటంటే, ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఋషి తుల్యులు అవుతారు, కిందకి వెళ్ళిపోతారు. సాధనలో అనేకమైన ఆకర్షణలు ఉంటాయి. చిన్న చిన్న మహిమలు, మంత్రాలు, మాయలు కూడా లభ్యమవుతాయి. వాటికి ప్రలోభపడితే అది మోక్షానికి దారి తీయదు. అందుకే
సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని మహాపండితుడై ఉండి కూడా రావణాసురునికి ఆ భ్రష్టత్వం వచ్చింది. మరి శ్రీరామచంద్రుడు అటు రాజ్యాన్న వదిలేశాడు. వదిలిపోని ఏమైనా పట్టణంలో ఉన్నాడా అంటే అడవులకి పంపించేశారు. పంపించిన కొన్నాళ్ళకి ఆయనకి భార్యా వియోగం. ముందు నుంచి కూడా ఆయన ఎక్కువ అడవులకి వెళ్ళడానికే మొగ్గు చూపించాడు. ఇవన్నీ కూడా ఎలాగ జరిగాయి, ఎలాగ సాధ్యపడ్డాయి అంటే ఒక్కసారి బాల్యరామాయణం అని ఎందుకు మనం అనుకున్నామో అక్కడికి వద్దాం. రామాయణం అంటే రామకథ, రావణ వధ మాత్రం కాదు, అవి కూడా. వాటికి ఆయన ఎక్కడి నుంచి వేసుకొని వెళ్ళారు అంటే ఒక వేదాంత విచారం చేయాల్సి వచ్చినా సరే, అవునండి ఇవన్నీ పెరిగి పెద్దవుతూ బాగా ఒక 20-30 ఏళ్ళు వస్తే ప్రపంచంలో ఉన్న కష్టం సుఖం ఒళ్ళు నాటాక బుద్ధి బంద్ ఎవరైనా ఇవన్నీ చేయగలరు అని మనం అనుకుంటాం. కానీ ఒక్కసారి శ్రీరాముడు ఎప్పటి నుంచి ఇవి సాధించాడు, ఎలాగ సాధించాడు, ఏ వయసుకు వచ్చేసరికి ఈ ఘనతలన్నీ కూడా ఆయనకి వచ్చాయి అంటే ఆరంభంలోనే ఒక ప్రార్థన శ్లోకం చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ పరబ్రహ్మ అంశతో సృష్టి స్థితిలైనను కల్పిస్తున్నారో అలాంటి సచ్చిదానందఘనుడైన రాసేశ్వరుడైన శ్రీరామచంద్రమూర్తిని భజిస్తాము అని తాత్వికులు, యోగులు, భజన కర్తృత్వంలో ఉన్నవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా నిరూపించారు. అలాంటి శ్రీరాముని వ్యక్తిత్వం రామో విగ్రహవాన్ ధర్మ. రామునికి సంబంధించిన కథ కాదు, రాముని నడవడే రామాయణం, రాముని ప్రవర్తనే రామాయణం, రాముడు ఎలాగ జీవించాడు అన్నది. అందుకే మనకి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని చెప్పడానికి ముందు కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అన్న 2 ముక్కలు ఉన్నాయి. ఆ మీదన మనం కొంచెం ఆంగ్లంలోకి వెళ్తున్నాను. బిట్వీన్ ది లైన్స్ ఎప్పుడు కూడా చూడకూడదు, ఎప్పుడు కూడా వాటి మీద మాట్లాడకూడదు. దాని ముందు వెనక కూడా ఉంటాయి. మనిషి అంటే మనం పొట్టిగా ఉండి మనకి ఎవరిదైనా ఈ భాగమే కనిపిస్తుందని మనిషి అంటే ఒక మెడండి అని చెప్తాం. ఏమిటి, దాని మీద ఒక తల ఉంటుంది, కిందన కాళ్ళు చేతులు కూడా ఉంటాయి. భగవత్ సృష్టి అంత సుందరంగా ఉంటుంది. అంచేది నీకు ఎంతవరకు కనబడుతోందో అంతవరకే ఉందని కాదు. పెంజీకటి కవ్వల వెలింగెడు ఆ జ్యోతి ఏదైతే ఉందో దాన్ని చూడగలగాలి. ఇక్కడ దాకా వెళ్తున్నది, ఆ తర్వాత అంతా చీకటి కాదు, తర్వాత వెళ్తున్నది నీకు కనబడడం లేదు. కాబట్టి ఇక్కడ వీటికి వాల్మీకి అడిగిన ప్రశ్నకి నారద మహర్షి 2 అక్షరాల సమాధానం ఇచ్చాడు. 2 అక్షరాలు, రామ. ఎవరు అలాంటి వాళ్ళు, ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? రామ అని చెప్పాడు. ఆ రాముడికి న్యాయాత్ పదాత్ ప్రచలనం యాతో వైనాస్య విద్యతే అతో నారాయణో రామ విద్వద్భిః పరికీర్తితః. న్యాయ విరుద్ధ ప్రవృత్తిని చూపకపోవడమే శ్రీరామావతార ప్రత్యేకత. అంటే న్యాయ విరుద్ధ ప్రవృత్తి చూపకపోవడము అని ఎందుకండి చెప్పడం, న్యాయబద్ధ ప్రకృతి చూపించాడు అని చెప్పచ్చు కదా. అంటే ఏది అవునో చెప్పడంతో పాటు ఏది కాదో కూడా చెప్పాలి. ఇది ఇదే, ఇది అది కాదు. ఇది తర్కంలోకి వెళితే అర్థమవుతుంది. తర్కం మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ లాజిక్, లా మీన్స్ నథింగ్ బట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఉన్నవాడు మనిషి. అందుకే రాముడు దేవుడే అని శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఒక పుస్తకం రాశాడు. రాముడు దేవుడే అని ఆయన అంటే మనకందరికీ హాయిగా అనిపిస్తుంది, మనలాంటి మనిషే అని. కానీ మనం మనుషులం ఆయనలా ఉంటున్నామా? మనలాంటి మనిషి ఆయన, ఆయనలాంటి మనుషులు మనం అవుతున్నామా? అది ముందు ప్రశ్న వేసుకోవాలి. ఇవన్నీ మహత్కార్యాలన్నీ కూడా సాధించాలి అంటే చాలా వయసు ఉండాలి, దాంతో సంపాదించిన అనుభవం ఉండాలి అని అనుకుంటాం. ఒక్కసారి పిల్లలు సరే అన్ని దిక్కులా రాముడు కనిపిస్తాడు, కానీ ముందును వినిపిస్తాడు ఇటు చూడమని. విశ్వామిత్ర యాగరక్షణం, అహల్యా శాప విమోచనం, శివ ధనుర్భంగం, పరశురామ గర్వాపహరణం, ఆ తరువాత వనవాసం, రావణ వధ. ఇవన్నీ శ్రీరామచంద్రమూర్తి ఏ వయసుకి నాయనలారా సాధించారు? ఇంకా
ఎందుకంటే పెద్దలు చెప్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి కాదు రామనారాయణలు. పిల్లలు చెప్తేనే పెద్దవాళ్ళు నేర్చుకోవాలి. దీని అంతటికీ కారణం శ్రీనివాస్ గారును, అదిగో మా ఈ త్రయం ఉంది కదా, ఇందాక సోదరి చెప్పింది. వీళ్ళ వల్ల పెద్దవాళ్ళమని ఇక్కడికి వచ్చి రామాయణం చెప్పడానికి సిగ్గు, భయం. అంచేత ఇది ఇక్కడెక్కడ ఒక సీమటపాస్కాయ్ 14-15 అని కొంచెం వయో నిర్ధారణ చేశారు. నిజమే, పట్టాభిషేకం వరకు తీసుకుంటే ఈ సంఘటనలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు అంటే ఈ రామాయణం అంతా కూడా ఆయన బాల్యంలోనే జరిగింది. కాబట్టి ఈ బాల్య రామాయణం అన్నదానికి ఇక్కడ సరైన పదం జస్టిఫికేషన్. ఏమిటి న్యాయం అంటే చాలా చిన్న వయసులోనే ఆయన సాధించాడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార కాలం 11,000 సంవత్సరాలు. తథా నయో విహరధో సీతారాఘవయో 10 వర్ష సహస్రాణి గతాని సుమహాత్మనోహో. వశిష్ఠుడి దగ్గర రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల విద్యాభ్యాసం అంతా కూడా 12 ఏళ్లకి పూర్తయిపోయింది. 12 ఏళ్లకి పూర్తయిపోయింది. విశ్వామిత్రుడితో యాగరక్షణకి వెళ్ళే సమయానికి 16 సంవత్సరాలు. అంటే ఈ 12 ఏళ్ళు, ఈ 16 ఏళ్ళు, ఈ మధ్యలో ఈ 4 ఏళ్ళు ఏమిటి చేశారు? విద్యాభ్యాసం అయిపోగానే డిగ్రీ చేతికి రాగానే ఈ దేశం నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, నేను పొద్దున్నే అరుగు మీద కూర్చొని పళ్ళుదోంపలు పెట్టుకుంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవడిస్తాడా అని చూసే రోజులు కావు. ఎందుకంటే అప్పుడు ఉద్యోగం ఏమిటి అంటే మనిషిగా సద్యోగమే. సామాజికంగా అభ్యసించిన విద్యని నిరంతరం సాధన చేయడం. గురువుగారు వేదం చెబుతారు, మళ్ళీ మర్నాడు దాన్ని తిరిగి అప్పజెప్పగలిగితేనే కొత్త పాఠం కదా, అంతేనా? అంటే నిత్యం కూడా అభ్యాసం ఉండాలి. ఈ అభ్యసనం అన్నది వ్యసనం అవ్వాలి. అలాగా శ్రీరాముడు ఆయన సోదరులు ఒక్కనాడు కూడా ఎడతెరిపి లేకుండా ఈ విద్య అంతా కూడా సాధన చేశారు. విశ్వామిత్రుడితోటి యాగరక్షణానికి 16వ ఏట వెళ్ళి అక్కడ ఊరికే విల్లమ్ములు ధరించి మనం తెర మీద చూసినట్టు అటు ఇటు గుండ్రంగా తిరగడం కాదు. కంటికి నిదుర లేకుండా, రెప్ప వాల్చకుండా యజ్ఞం జరుగుతున్నప్పుడే కాదు, సాధారణంగా చూడండి, మనం అప్రమత్తంగా ఉన్నప్పుడు ఎవరు రారు. మనం ఎప్పుడు ప్రమత్తంగా ఉంటామా దూరుదామని ప్రయత్నిస్తారు. కానీ శ్రీరామచంద్రమూర్తి యజ్ఞాన్ని రక్షించిన, రాజ్యాన్ని రక్షించిన అదే పద్ధతి. నిద్రాహారాలు లేకుండా నిరంతరం కొన్ని అంశాలు కలుస్తాయి. చారచక్షువులై రాజ్య పరిపాలన చెయ్యడము అంటే నాకు కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ వీళ్ళేనండి అని కొంతమందిని చారులను చూపిస్తారు. అంటే వాడు చెప్పింది వీళ్ళు వింటారు, వాడు చూపించింది వీడు చూస్తారు, వాళ్ళు ఏమి అంటున్నారో అది వీళ్ళు ఇంకించుకుంటారు. కానీ వాళ్ళు చెప్పిందల్లా వీళ్ళు అనరు, వాళ్ళు చూసిందల్లా వీళ్ళు నిజమని అనరు. వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ లోపలికి వెళతాయి కానీ తిరిగి మాటగా, త్రికరణ శుద్ధిగా అలాగా రాదు. రాజు అన్నవాడు చారచక్షువై ఉండాలి. హితులు, అహితులు, హితాహితులు 3 ఉంటారు. మనం మేలు కోరేవాళ్ళు ఏవో చెప్తుంటారు, మన కీడు కోరేవాళ్ళు ఏవేవో చెప్తుంటారు. హితాహితులు అంటే వాళ్ళకి బాగుంటే మనం ₹1 ఇస్తే నువ్వు మంచివాడివి అంటారు. వాడి దగ్గర ఎప్పుడైనా పావలా అప్పడిగితే వీడు ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటున్నాడండి ఇలాగే దానాలు చేసి అని అంటారు. హితాహితులు వీళ్ళందరి పట్ల చారచక్షువై ఉండాలి రాజు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ 16వ ఏట వరకు శ్రీరామచంద్రమూర్తి ఎలాగ అభ్యసించాడంటే ప్రతిరోజు సభకు వెళ్ళేవట. ఇది వాల్మీకం. ఒక్క మాట అండి, ఆనంద రామాయణం, అధ్యాత్మ రామాయణం, అద్భుత రామాయణం, ఆశ్చర్య రామాయణం, అలాగే తెలుగులో మొల్ల రామాయణం, భాస్కర్ రామాయణం, గోపినాథ రామాయణం, ద్విపద రామాయణం, గోన బుద్ధారెడ్డి గారి రామాయణం, ఇన్ని రామాయణాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ విని మనం ఆనందించి ఆస్వాదించి, కానీ మనకి ప్రమాణం అదిగో వీరు మామూలుగా ఉంటారు కదా, కేంద్రమే పెట్టారు పరిశోధన వాల్మీకి. శ్రీనివాస్ గారు మీకు తప్పదు. అంచేత ఆ వాల్మీకి మహానుభావుడు, ఆయన చెప్పిందే ప్రామాణికం, ఆయన రాసిన అక్షరం తలమానికం. కాబట్టి ఇవన్నీ కూడా రోజు సభకి వెళ్ళి దశరథ మహారాజు దగ్గర కూర్చొని రాజ్య వ్యవహారాలన్నీ కూడా పరిశీలించేవాడు ఆయన శ్రీరాముడు. శ్రీరాముడు ఒక్కడే కాదు, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు అందరూ కూడా. కానీ రాముడు జ్యేష్ఠుడు కాబట్టి
జ్యేష్ఠుడికి రాజ్యాధికారం, పట్టాభిషేకం అంటే ఆనందంగా ఈ కిరీటానికి నవరత్నాలు ఉన్నాయా లేదా, ఎప్పుడు రాలిపోతుందో అని బెంగగా చూసుకోవడం కాదు. రాజ్యాభిషేకం, పట్టాభిషేకం అంటేను రాజదండం ఉంటుంది. రాజదండం ఉంటుంది. అతను కానీ ధర్మం చెప్తే రాజుకి దండన ఉంటుంది. ధర్మశాస్త్రం ఎలా చెప్తే అలాగా నిస్సంకోచంగా శిక్ష విధించేవారు. వాడు కొడుకైనా, అల్లుడైనా, కూతురైనా, ఎవరైనా నేరం చేస్తే. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో అని న్యాయం పట్ల, ధర్మం పట్ల భక్తితో ఉండేవారు. ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి 12వ ఏట గురుకులం నుంచి వచ్చాక అక్కడ రాజనీతికి సంబంధించిన శాస్త్రం అంతా కూడా విషయంగా నేర్చుకున్నారు. ఇంకా బాగా అర్థం కావాలంటే థియరిటికల్గా. ప్రాక్టికల్స్ ఎక్కడ అంటే దశరథ మహారాజు దర్బార్ అనే ల్యాబ్లో అక్కడ చూసేవాడు. రోజు న్యాయ నిర్ణయం తండ్రి గారు ఎలా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఆయనకి 15వ ఏట ఇంచుమించు ఇంకొక 16 వచ్చేస్తుందనగా అప్పుడు చేసిందే ఏమిటి అంటే యాగరక్షణకి వెళ్ళడము, ఆ తర్వాత అహల్యాశాప విమోచనము, ఇంకా బలాతిబల విద్యలు అంతకు ముందే విశ్వామిత్రుడు ప్రసాదించడం, శివధనుర్భంగం, ఇవన్నీ కూడా. ఆ ఘట్టాలు ఎలా జరిగాయి, శివుని విల్లు ఎలా విరిగింది, ఇప్పుడు ఆ వర్ణనలు కాదు మనకి ఇక్కడ ప్రాధాన్యం. శ్రీరామచంద్రమూర్తి ఏ వయసుకి ఇవన్నీ ముగించుకున్నాడు అంటే ఆయనకి 27తమే వర్షే వనవాసమకల్పయత్ 18 వర్షాణి సీతాయాస్తు తదా భవన్ అని అగ్నివేశ రామాయణంలో మాట చెప్పారు. శ్రీరామచంద్రమూర్తికి 27 ఏళ్ళు వచ్చేటప్పటికి వనవాసానికి వెళ్ళిపోయాడు. అప్పటికి సీతమ్మ వారికి 18 ఏళ్ళు. రాముడి కన్నా సీత పెద్దది లేకపోతే చిన్నది, అప్పుడు కోసల నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తెచ్చుకున్నారా లేదా, ఇలాంటి దిక్కుమాల ప్రశ్నలకు తావు లేకుండా వాల్మీకి మహర్షి వారు చక్కగా ప్రమాణం చేసి చెప్పారు. ఇద్దరికి కూడా 9 ఏళ్ల ఎడం, 9 ఏళ్ళ ఎడం ఉంది ఇద్దరికి కూడా. అలాగా శ్రీరామచంద్రమూర్తి 16వ ఏటనే ఆయనకి ఇవన్నీ కూడా మొత్తం అవడం, తర్వాత అయోధ్య రావడం, అయోధ్యలో ఎన్నాళ్ళు వాళ్ళు అక్కడ దాంపత్య జీవితం అనుభవిస్తూ పరిపాలనా విషయాలు తెలుసుకుంటూ, ఇవన్నీ కూడా శ్రీరామచంద్రుడు అప్పుడు అంటే ఇంకా మనం అందరం కూడా ఏది ఎలాగా తెలుసుకోవాలి మార్గాలు వెతుక్కుంటున్న సమయంలో ఆయన గమ్యాన్ని చేరుకోవడానికి తగినటువంటి సులువులు బలువులు అన్నీ నేర్చుకున్నారు. మరి శ్రీరామచంద్రుడికి ఎంతసేపు సాంసారిక స్పృహ, రాజ్య పరిపాలన, రాక్షస దండన ఇవేనా? జీవితం గురించి, ఈ జీవితం ఎట్టెళ్ళిపోతుంది, ఈ మనిషి ఏమవుతాడు, ఇలాంటి చింతనలు ఏవి ఉండవా అంటే చివరి వరకు కూడా ఆయన ఇవే చేశాడు కదా అని మనలో ఎవరికైనా అనుమానాలు కలగచ్చు. ఇవన్నీ కూడా బాలకాండలో చెప్తే అది భారకాండ అయిపోతుందని వాల్మీకి మహర్షి దాన్ని వేరే తీసుకెళ్ళి ఒక ప్రకరణంగా రాశాడు. మొత్తం 32,000 శ్లోకాలు. దాన్ని జ్ఞాన వాసిష్టం అంటారు, వశిష్ఠ గీత అంటారు, ఇంకా ఏమంటారు? ఎవరికి యోగం, ఏమిటా వాసిష్టం? ఎవరది? ఎవరు నాయన మహానుభావులు? మనకు వాసిష్టము అంటే అర్థము? అయ్యా ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం అర్థమై ఉంటుంది. ఏదో ఈ రాంభట్ నృసింహశర్మ లాంటి వాళ్ళకి కూడా 2 విషయాలు తెలిసి ఇక్కడి నుంచి చెప్పిద్దాము అనేటటువంటి ఉత్సాహం తప్ప ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదని కాదు. కాబట్టి అంచేత ఆదాన ప్రదానం ఇక్కడి నుంచి నేను చాలా తెలివైన వాడిని, గడుసువాడిని కనుకనే మీకు ఈతకాయలు లాంటి అంశాలు ఇచ్చి మీ నుంచి తాటికాయలు లాంటి భోగట్టాలు నేను తెలుసుకుంటున్నాను. జ్ఞాతుమిచ్చామి అంటే తెలుసుకోవాలనేటువంటి కోరిక. దానివల్ల ఇక్కడి నుంచి 2 ప్రశ్నలు వేస్తే మీ నుంచి బోర్డు అపార విజ్ఞానం వస్తుంది. ఇలాగా ఆ జ్ఞాన వాసిష్టం, యోగ వాసిష్టం మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడా అన్ని శ్లోకాలతో వాల్మీకి మహర్షి రాశారు. ఓ రోజు ఈయన రాజ్యసభకి రాలేదు రాముడు. ఎందుకు రాలేదు అని చూస్తున్నారట. ఆయన అలాగా చూస్తూ కూర్చుంటున్నాడు. ఏమిటి అంటే అసలు ఏమిటి మనిషి ఏమవుతున్నాడు, ఎందుకు పుడుతున్నాడు, ఏమైపోతాడు, ఈ జీవితం ఏమిటి, ఈ రాజ్యం ఏమిటి, ఈ రోజు తినడం ఏమిటి, ఈ కోరికలు ఏమిటి, ఎక్కడికి అనేటటువంటి జిజ్ఞాస ఆయనలో మొదలయ్యి చాలా దూరం వెళ్ళింది ఆలోచన. దాంతో అలా స్తబ్దుగా ఉండడం, నిద్రపోకపోవడం, ఆహార స్వీకారం లేదు,
ఎప్పుడూ కూడా దీని గురించే వేదాంత చింతన. ఆఖరికి మిగతా వాళ్ళందరూ చెప్పారట, అతని దారిలోనే మిగతా ముగ్గురు కూడా నడుస్తున్నారు, నాయనా దశరథ ఎవరికైనా చూపించి బాగు చేయించుకొని ఈ కొడుకుల్ని అని చెప్పారట. ఇదేమిటి ఇలాగా ఆయన అనుకుని ఓ రోజు సభకి నువ్వు ఇలా ఉండకూడదు అంటే వచ్చాడు. విశ్వామిత్రుల వారు కూడా అప్పుడే వచ్చారు, వశిష్ఠుల వారు ఉన్నారు. అక్కడ చెప్తాడు శ్రీరామచంద్రమూర్తి తనలో జరుగుతున్నటువంటి ఈ గవేషణ, అన్వేషణ, ఘోష అవన్నీ చెప్తే అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. దానికి వశిష్ఠ మహర్షి ఇచ్చినటువంటి తాత్వికమైన సమాధానం, తార్కిక సమాధానం కాదు. తార్కిక సమాధానం అంటే ఏదో అప్పటికప్పుడు అలా తప్పించుకోవడం. ఇది తాత్వికమైన సమాధానం. అది వైరాగ్య ప్రకరణం, ముముక్షు వ్యవహార క్రమం, ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం, ఉపశమ ప్రకరణం, నిర్వాణ ప్రకరణం. అందులో మళ్ళీ పూర్వార్థం, ఉత్తరార్థం ఉన్నాయి. ఇది యోగ వాసిష్టం యొక్క సంక్షిప్తమైనటువంటి రూపం. దీన్ని వశిష్ఠుల వారు ఆయనకి చెప్పారు. అవన్నీ కూడా ఆయన విన్నారు. ఇప్పుడు మనకి ఏమిటంటే ఒక సందేహం వస్తుంది, ఇవన్నీ విని ఇంతే కదా జీవితం, దీనికోసం ఎందుకు మనం పాకులాడాలి? అది కాదు రాముడికి కలిగింది. ఇదంతా కూడా జీవితం, కానీ ఈ జీవితం మనిషి మీద ఆధారపడి ఉంది. మానవ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న ఒక వాక్ ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నడిపించడానికి మనిషి అనేవాడు, మనిషికి సత్యం తెలియనంతసేపు ఎలాగైనా వెళ్ళిపోతాడు. అది గొప్ప విషయం కాదు. ఇది నాశనం అయిపోతుంది అని తెలిసినప్పటికీ కూడా దాని యందు అనురక్తి లేకుండా దానిని పరిపాలించడానికి ఒక అభివ్యక్తి కలిగి ఉండి ఆ ధర్మ పాలనం చేయడం ఉందే, అది తామరాకు మీద నీటి బొట్టు వంటి జీవితం. ఆ జీవితాన్ని అన్నీ తెలిసి కూడా దేనికి బంధం మనకి పట్టుబడకుండా ఉండం. అంటే అందులో మనం ఉండాలి కానీ అది మనలో ఉండకూడదు. మనకి మహావేదాంతులు చెప్తారు, నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు అని. ఇలాంటివి చెప్పుకోవడానికి, కవిత్వం చెప్పడానికి గంటల గంటల ఉపన్యాసాలు బాగానే ఉంటుంది. కానీ తీరా మనం అనుభవించాల్సి వచ్చేసేటప్పటికీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామంటే కిం కర్తవ్య మూఢం అయిపోతాం. మనకి ఏం చేయాలో పాలుపోదు. ఇంత వేదాంతం చెప్తాం, ఇంత వేదాంతం చెప్పి శర్మ గారు కారు కొంచెం సమస్యగా ఉంది, బహుశా మిగతా కార్లు బయటికి వెళ్ళిపోయి మీరు ఇవాళ రాత్రి ఇక్కడ ఉండి రేపు పొద్దున్న వెళ్లాల్సి వస్తుందంటే, పొద్దున్న గణతంత్ర దినోత్సవానికి 5వ గంటకు ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగ ధర్మంలో ఉండాల్సిన వాడిని నేను ఇంత వేదాంతం చెప్పి మనం నిమిత్త మాత్రులం, మినిట్ల మాత్రులం అని చెప్పి ఎలా అండి మరి ఎలా వెళ్ళాలి ముందే చెప్పాను కదా నేను అని ఇవన్నీ వచ్చేస్తాయి. అంతేకప్ప రామో విగ్రహవాన్ ధర్మ అలాంటి గాంభీర్యం అప్పుడు ఉండదు. కానీ అప్పుడు కూడా ఉండాలి, అప్పుడు కూడా ఉండాలి. అలాగా ఎంతమంది ఉండగలం? కానీ రాముడు ఉన్నాడు. త్రికరణ శుద్ధి, మనో వాక్కాయ కర్మ, ఈ మూడింటిని కూడా ఏకీకృతం చేసుకున్నటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. రామాయణం అంతా కూడా రాముడి నడవడే, కానీ ఆ అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు అనేకులు ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి సగం, సీతమ్మవారు ఈ సగమే తన జగం అనుకున్నది హనుమచ్చక్తి. హనుమంతుడు కూడా ఆబాల్య ప్రతిభాద్యోతనుడు. చిన్నప్పటి నుంచే పెద్దయ్యాక కాదు, చాలా చిన్న వయసు నుంచే ఆయన సాహసం, సూర్యబింబాన్ని పండనుకోవడం అక్కడి నుంచి మొదలు. అలాగే సీతాదేవి కష్టానికి కృషివలత్వానికి ప్రతీక ఆవిడ. కారణం నాగటి చాలులో దొరికింది, దాని పేరు సీత. నాగటి చాలుని అంటే ఇది కర్షక సంబంధమైనటువంటిది. పైగా దొరికింది జనక మహర్షికి. ఆవిడకి 6 ఏళ్లకి పెళ్ళైపోయింది. 6 ఏళ్లకి పెళ్ళి ఏమిటండి అంటే ఇప్పటి ఈ రోజుల్లోలా కాదు కదా. ఈ రోజుల్లో అంటే 6 ఏళ్ళకి 60 ఏళ్ళ అనుభవంతో బయటకు వస్తున్నారు మన తినడానికి. అది కాదు, కొంచెం ఒక 10-15 ఏళ్ళు వెనక్కి వెళితే 6 ఏళ్ళకి ఏముంటుంది, అబ్బాయికైనా అమ్మాయికైనా, అబ్బాయిలు అయితే ఆ చొక్కాకి ఏదో అనుకోను ఓ చాక్లెటో బెళ్ళో ఏదో పట్టుకోవడం, ఓ 20 ఏళ్ళ కిందటి సంగతి నేను చెప్తున్నాను. అమ్మాయిలు అయితే పాపం ఏదో ఇలా అనుకొని అలా అనుకొని ఆ చింపిరి జుత్తు ఆ రిబ్బను ఏదో కట్టుకుంటున్నాను. కానీ అది కాదు కదా. ఆమె పుట్టుకతోటే జ్ఞాని సీతాదేవి. ఎంతటి వాళ్ళకి అంతటి వాళ్ళే జీవిత భాగస్వాములు అవుతారు. మరి ఆంజనేయ స్వామి కూడా అంతే. మరి వీళ్ళందరూ ఈ వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా ఆ వయసులోనే ఉంటారు కదా. అంటే బాల్యం నుండే అందరూ కూడా ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు. శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళే నాటికి 27 ఏళ్ల వయసు. ఆయన చేసిందంతా కూడా ఋషి ప్రక్రియ వనవాసంలో. ఈ జ్ఞానమంతా ఎక్కడొచ్చింది? ఈ జ్ఞానవాసిష్టం వల్ల ఆ 12 ఏళ్ల వరకు జరిగింది. కాబట్టి బాల్య రామాయణము అంటే
ఇదే ఒక్క కొసమెరుపు విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో మనం రామాయణాన్ని ఆచరించాలి, రాముడిలా ఉండాలి అని మనం అందరం కూడా అనుకుంటున్నాం. ఆ రోజుల్లో ఉన్నారా అంటే సాధారణ మానవ వ్యతిరేకత ఎప్పుడూ కూడా ఉంటుంది. ఒక దుర్మార్గుడైన రాక్షస గుణ ప్రవృత్తి కలిగిన వాడు ఒకడి భార్యని తీసుకొని వెళ్ళిపోయి ఇంత మానసికంగా హింస పెడుతూ ఉంటే మనుషులైన వాళ్ళం మనం ముందుకు రావాలని ఏ రాజైనా ఏ మనిషి అయినా అనుకోవాలి. కానీ శ్రీరామచంద్రమూర్తికి సహకరించింది ఒక ఎలుగుబంటి, ఒక వానరాంశ కలిగినటువంటి సైన్యము, ఒక పక్షులు, చెట్లు, చేమలు, కొండలు, కోనలు, వాగులు. కాబట్టి జ్ఞానం లేనటువంటి అవే అంతలాగా మానవీయ గుణ సంపన్నుడైన రాముడికి సహకరిస్తున్నాయే, మనం సహకరించకపోతే ఎలాగా? బాల్యం నుండి. కాబట్టి ఎప్పుడో వయసు మీరి శరీరం ముడతలు పడి లేకపోతే వయసులో ఉండగానే ఇలా అయిపోయి అప్పుడు మనం ఏదో చేద్దామంటే కుదరదు. ఒంట్లో జవజీవాలు ఉన్నప్పుడే మన నరాలనే నారిని సారించి మన దేహం అనే విల్లుని కానీ ఎక్కుపెట్టి మన మనస్సు అనే శరాన్ని కానీ సంధిస్తే అప్పుడు రామరాజ్యం. ఈ సంకల్పం దానికి ఆజ్యం. మన రాంభట్ల నృసింహ శర్మ గారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు రామయ్య గారిని, శ్రీనివాస్ నారాయణం గారిని సవినయంగా కోరుకుంటున్నాం.